హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసుకునే ఒక రైస్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. అదేనండి ఆనియన్ గ్రీన్ చిల్లీ రైస్. ఈ రైస్ని మనం జస్ట్ 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి 6 లేదా 7 పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీనికోసం పచ్చి కొబ్బరిని మాత్రమే తీసుకోవాలండి. ఎండు కొబ్బరి అనేది దీనికి బాగోదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్కు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నానండి. మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా పోపు దినుసులు, అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి, మిరపకాయల కారం ఉంది కదా, దాన్ని కూడా వేసేసి ఈ కారంలోని పచ్చివాసన మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి కారంలోని పచ్చిదనం మొత్తం కూడా పోయి మనకి రైస్ అనేది మంచిగా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ రైస్ని వేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఒక అరకప్పు బియ్యాన్ని ఉడికించుకుంటే వచ్చిన రైస్ అనమాట. రైస్ పర్ఫెక్ట్గా ఇంతే మెజర్మెంట్ వేయాలని రూల్ ఏం లేదండి. మీరు క్వాంటిటీని కొంచెం అటు ఇటుగా వేసుకున్నా పర్వాలేదు. రైస్ మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇంకొక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ కారం అనేది రైస్కి బాగా పడుతుంది. 5-6 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 సార్లు కనుక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది మంచి అరోమాతో ఘుమఘుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడటానికి మీకు ఈ రైస్ అనేది చాలా సింపుల్గా కనిపిస్తుంది. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం కదా, అయినా కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ రైస్ అనేది కొద్దిగా స్పైసీగా ఉండాలి. అలాగే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టాలండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.